హాయ్ అందరికీ వెల్కమ్ టు లయ నిలయం. నేను లయ. ఈరోజు తొందరగా పనులు పూర్తి చేసేసుకొని రైస్ పెట్టేశాను. ఇక్కడ ఆనియన్ని స్టవ్ పైన కాల్చుకుంటున్నాను. వాటిని కాల్చిన తర్వాత పక్కన పెట్టేసుకున్నాను. ఇక్కడ చింతపండుని గుజ్జుని రెడీ చేసుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు చేపల పులుసు వండబోతున్నాను. దీనికి ముఖ్యంగా 4 రకాల మసాలాలు రెడీ చేసుకుంటే చాలండి. తొందరగా మనం చేసేసుకోవచ్చు. చాలా ఈజీగా ఉంటుంది ప్రాసెస్. చూపిస్తాను చూడండి. ముందుగా ఇక్కడ బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, మిరియాలు, పుట్నాల పప్పు కొద్దిగా, 1 స్పూన్ పల్లీలు, 1 స్పూన్ నువ్వులు, యాలకులు, లవంగాలు, అనాస పువ్వు, కొన్ని గులాబీ రేకులు దేశీవి, ధనియాలు, చిన్న ఎండు కొబ్బరి ముక్క, వీటిని వేసి బాగా వేయించి మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా పొడిలా చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు రెండో మసాలా దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు, మిరియాలు, షాహీ జీరా, వీటిని వేయించి మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇక్కడ 2 స్పూన్స్ జీలకర్ర, 1 స్పూన్ మెంతులు వేసి మిక్సీ పట్టేసుకోవాలి. ఇక్కడ మనం కాల్చి పక్కన పెట్టుకున్న ఉల్లిపాయలని 1 స్పూన్ పల్లీలు, 1 స్పూన్ నువ్వులు వేసి మిక్సీ పట్టి పక్కన పెట్టేసుకోవాలి. గ్రేవీ చిక్కగా కావాలంటే ఉల్లిపాయలను ఎక్కువగానే వేసుకోవాలి. ఇక్కడ ఆయిల్ వేసుకున్నాను. జీలకర్ర, ఆవాలు, కొద్దిగా కరివేపాకు, పసుపు వేసి మగ్గించుకోవాలి. దీంట్లో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. దీనికి ఎక్కువే పడుతుంది. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా మగ్గించుకోవాలి. ఆయిల్ కొద్దిగా ఎక్కువ వేసానండి. నీచు వాసన ఉంటుంది కదా, అందుకని మీరు కావాలంటే తక్కువ వేసుకోండి. ఇందులో ఆనియన్ పేస్ట్ని వేసి బాగా మగ్గించుకోవాలి. ఇప్పుడు ఇందులో ఉప్పు వేస్తున్నాను. ఉప్పు, కారం కొద్దిగా ఎక్కువే పడుతుంది. 3 స్పూన్స్ వేస్తున్నాను. వీటిని వేసి బాగా నూనెలోనే మగ్గించుకోవాలి. మంచి కలర్ వస్తుంది. ఇప్పుడు చూడండి. ఇప్పుడు మనం చింతపండు గుజ్జుని వేసేసుకోవాలి. ఇప్పుడు చింతపండు గుజ్జుని వేసిన తర్వాత 3 గ్లాసుల నీళ్లు పోసుకొని బాగా మరిగించుకోవాలి. ఇప్పుడు ఇందులోనే మసాలాలను వేసుకోవాలి. ఇది మరిగించే ముందు మనం మసాలాలు ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా, వాటిని వేసేసుకోవాలి. ముందుగా 1/2 స్పూన్ గరం మసాలా, 1/2 స్పూన్ జీలకర్ర మెంతుల పొడి, 1 స్పూన్ ఇక్కడ బిర్యానీ ఆకు అవన్నీ వేసి మసాలా చేసాం కదా, దానిని 2 స్పూన్స్ వరకు వేసుకోవచ్చు. ఇక్కడ ధనియాల పొడిని వేస్తున్నాను 1 స్పూన్. మీరు కావాలంటే ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు. ఇక్కడ గ్రేవీ బాగా చిక్కబడిన తర్వాత చేపలను ఇలా వదిలేసేయాలి. నెమ్మదిగా వేసిన తర్వాత కలపకూడదు. కొద్దిగా ఇలా గ్రేవీ వాటి ముక్కలపైన వేసి మూత పెట్టి బాగా మగ్గించుకుంటే చేపలు ఉడకాయని చూసుకొని దించేసుకోవాలి. ఇక్కడ గ్రేవీ చిక్కగా వచ్చింది చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.